బిడ్డ దుఃఖపడొద్దు, నువ్వు సంధి కాలంలో ఉన్నావు. యు విల్ కమ్ అప్. సింహంలో లభిస్తావు. మళ్ళీ సింహం అంట 2 అడుగులు వెనక్కేసేది, 10 అడుగులు ముందుకు దూకటానికేనట. ఆ సింహానికి ఎంత కరెక్ట్ అయితే ఈ సింహాలకి ఇంకా బేబత్సం. అది యేసు రక్తమే జయం. హల్లెలూయా. మిమ్మల్ని ఓదార్చడానికో కన్నీళ్ళు తొలగడానికో ఏదో పెద్ద మనిషిగా మాట్లాడట్లే. ఇది 100% నిజం. ఇది లేఖన సత్యం. కన్న తండ్రి కొడుకుని ఎక్కడైనా బాధ పెడతాడా? పెట్టాడు 53 ఏషియాలో. అతని నలుగురు తండ్రికి అభీష్టమాయను. ఎందుకు అభీష్టమాయను? నా కొడుకు ఈ కొంచెం శ్రమను తట్టుకొనగలిగిన వాడు, నా ప్రేమను అర్థం చేసుకునేవాడు. వాడు అపార్థం చేసుకునేవాడే కాదు, ఇతడు ఈ శ్రమలో సహించిన వలన ఈ సహనములో కోట్ల మంది రక్షించబడబోతున్నారు. ఎలాగో నా కొడుకు పూర్వవైభవం ఇస్తా, అతని పైకి లేపుతా, సింహాసనం హెచ్చిస్తా, అందరికంటే పరిణామం ఇస్తా, తగ్గించుకున్నవాడిని శ్రమపడ్డవాడిని లేపేది పక్కా. నేను అంటున్నాను, ఎందరో తండ్రి చిత్తములో సంతోషముగా అంగీకరించే శ్రమలో పడిన కారణంగానే హ్యాపీ క్రిస్మస్ అండి. కేకులు తినేవారి వల్ల, రంగులు వేసుకునే వారి వల్ల, బట్టలు కొట్టుకునే వాళ్ళ వల్ల, నగలు వేసుకునే వారి వల్ల, తెగ తిండి తినే వల్ల హ్యాపీ క్రిస్మస్ లేదు. తండ్రి చిత్తము కొరకు, ఆత్మలక్షణ కొరకు శ్రమలు పడుటకు అప్పగించుకునే వారి వల్ల హ్యాపీ క్రిస్మస్ వస్తాయి. మన ప్రాంతాలకి హ్యాపీ రావద్దా? మన ప్రజలకి రక్షణ రావద్దా? మన జనాల్లో ఈ సంతోషం మనం చూడొద్దా? నేను అంటాను, యేసు సహకరించాడు. తండ్రి చేతనికి అప్పగించుకున్నాడు, మరీ అప్పగించుకుంది, యోసేపు అప్పగించుకున్నాడు. చివరికి ఘోరంగా సత్రములో అడుక్కునేవాడు కూడా పోజు కొట్టినా. ఆడు కూడా సత్రం మీద హక్కున్నంత పోజు, ఇది నాదే చూడనేమనో అని సత్తులు అడుక్కునేవాడు దిక్కులేనుడు, ఆడు కూడా గట్టిగా మాట్లాడినా. విచిత్రం, కొన్ని పశువులు మాత్రం తగి, మా సృష్టికర్త మనుషులు ఎవరు నీకు చోటు ఇవ్వలేదు కానీ మేము ఇస్తామయ్యా అని పశువులన్నీ ఒక పక్కకి జరిగిపోతే నాకు అనిపించింది, మొట్టమొదటిసారి పశువులు మనుషుల కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నాయా? ఎంత ఆశ్చర్యం. ఆ పశువుల యజమాని ఒకడు ఉంటాడు, వాడు అలౌ చేయకపోతే యేసు అందులో ఉండే అవకాశం వచ్చేది కాదు. నేను అంటున్నాను, ఒక పశువుల కొట్టాన్ని, పశువుల పాకని యేసు కొరకు ఇచ్చిన వాడికి అంత దీవెన ఉంటే, మన హృదయాన్ని, మన ధనాన్ని, మన గౌరవాన్ని, మన పరువును, మన ప్రతిష్టని అన్నీ యేసు కొరకు ఇవ్వడానికి ఇష్టపడే మనం ఎందుకు ప్రపంచానికి దీవెనగా మారం? ఎందుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు?